గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవడానికి ముందు రాజమౌళి గారికి నాదొక సీరియస్ క్వశ్చన్. సార్, విత్ అట్మోస్ట్ డ్యూ రెస్పెక్ట్, మీరు మనిషా మానవ మృగమా సార్? మీరు అంటే ఒక్క సినిమాలో ఇన్ని జోనర్లు ఎలా పాసిబుల్ సార్? మీకు ఇన్ని జోనర్లా ఒక్క సినిమాలో? టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్, కొంతమంది దాన్ని మైథలాజికల్ అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏమనుకుంటారు అనుకోండి. నేను హిస్టరీ అంటాను దాన్ని. యాక్షన్ అడ్వెంచర్, గ్లోబ్ ట్రోటింగ్, టైం ట్రోటింగ్. ఎన్ని 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 జోనర్లు సార్ ఈ సినిమాలో? ఒక్కటి కాదు, రెండు. అంటే ఈ ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్, యాక్షన్ అడ్వెంచర్, గ్లోబ్ ట్రాటింగ్ అండ్ టైం ట్రాటింగ్ సినిమా. అలా చెప్పాలి దీనికోసం. ఏమి తీశారు సార్? బా, మైండ్ పోతోందయ్యా అసలు. అది మైండ్లోంచి పోవట్లేదు, బట్ మైండ్ పోతోంది. ఆ గ్లిమ్స్ ఏమో కళ్ళ ముందు ఇప్పటికీ తిరుగుతోంది. ఆ విజువల్స్ చూస్తుంటే అబ్బాబ్బాబ్బా అనిపిస్తోంది. ఆయన ఏమో మహేష్ బాబు గారు రాముడిగా కూడా ఉన్నారు. ఆ లుక్ చూస్తే గూస్ బంప్స్ వస్తుందని చెప్పి ఆయన ఇక్కడే రివీల్ చేసేస్తుండే ఆయన. అంటే దీనికి సంబంధించి ఏదైనా సరే మనం ఇక సినిమా థియేటర్లోనే చూసుకోవాలి, ఎక్కడా కూడా బయట రివీల్ చేయరనమాట. సో అది క్లియర్, అదొక పాయింట్ ఉంది.